రామశాస్త్రి పంచాంగం చూసి లెక్కలు గుణించి 10 రోజుల తర్వాత తన కూతురి పెళ్లి సంబంధం కోసం రామాపురం వెళ్ళటానికి ముహూర్తం నిర్ణయించాడు. భార్య అతన్ని తొందర పెడుతూ, నిక్షేపం లాంటి సంబంధం, ఆలస్యం అయితే మరెవరైనా తన్నుకుపోగలరు, కొంచెం ముందుగా వెళ్ళకూడదా అన్నది. రామశాస్త్రి భార్యను గట్టిగా కసిరి, మంచి ముహూర్తాన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి, ముహూర్త బలం నీకేం తెలుసు అన్నాడు. ప్రయాణ ముహూర్తం నిర్ణయించుకున్న రోజున రామశాస్త్రి బయలుదేరి వెళ్ళి సాయంకాలానికల్లా ఇంటికి వస్తూనే భార్యతో, ముహూర్త బలం బాగుండబట్టే క్షేమంగా ఇల్లు చేరాను అన్నాడు. ఏం జరిగిందండి అన్నది భార్య అర్థం కాక. నేనెక్కిన 2 ఎడ్ల బండి దారిలో బోల్తా పడింది, నాకు తప్ప బండిలో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి అన్నాడు రామశాస్త్రి. అయితే మీరు రామాపురం వెళ్ళనేలేదా అని అడిగింది భార్య. వెళ్ళకేం, వెళ్ళాను, వాళ్ళు నిన్ననే మరొక సంబంధం ఖాయం చేసుకున్నారట అన్నాడు రామశాస్త్రి. ఇటువంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.